ఎస్ఆర్సీ గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ బాధ్యతారహితమైనటువంటి మాటలండి. ఇవాళ ఎస్ఆర్సీ సమస్య లేనే లేదు. రాష్ట్రం విడిపోవాలా సమైక్యంగా ఉండాలనే సమస్య మీద ఈనాడు కోర్ కమిటీ కానీ, కాంగ్రెస్ కమిటీ కానీ, క్యాబినెట్ కానీ, రాజకీయ పార్టీలు అన్నవే చర్చ జరుగుతున్నాయి తప్పితే ఇవాళ ఎస్ఆర్సీ సమస్య రానే రాదు. ఎస్ఆర్సీని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే ఎస్ఆర్సీ ఫస్ట్ ఎస్ఆర్సీ మాకు అనుకూలంగా ఉంది, ఇంకా సెకండ్ ఎస్ఆర్సీ మాకు అవసరమే లేదు. కాబట్టి ఎస్ఆర్సీ మేము ఒప్పుకునే సమస్య లేదని క్లియర్ గా గంటాపడం. ఎస్ఆర్సీ కాదు అని అంటే సంప్రదింపుల గురించి ఏ రకమైనటువంటి కమిటీ ఉండాలి, ఏ రకమైనటువంటి మెకానిజం ఉండాలి అన్నట్టు మేము మెకానిజం గురించి చెప్తాం. ఇదే హోమ్ మినిస్ట్రీ ఒకరిద్దరు మంత్రులతో కలిసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఆ క్యాబినెట్ పొలిటికల్ డిసిషన్ తీసుకోవాలి. వీళ్ళని పిలిపించే అవసరం అయితే మళ్ళీ ఒకసారి పిలిపించి రాజకీయ పార్టీలను పిలిపించి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళని పిలిపించి మాట్లాడి రాజకీయంగా పొలిటికల్ పరిష్కారమే చేయాలో తప్పితే ఆఫీసర్స్ కమిటేస్తే సమస్య పరిష్కారం కాదు. ఆఫీసర్స్ వాళ్ళ ఇండివిజువల్ వ్యూ తీసుకుంటారు వాళ్ళు, అంతే తప్పితే అది కూడా ఇక్కడ వచ్చి చర్చించేది అవసరం లేదు. ఢిల్లీలో జరగాలి చర్చలు, ఇక్కడ వస్తే ఇంకా చాలా కంపు అవుతుంది. ఎవరి వ్యూస్ వాడు చెప్తాడు, అంత కంపు అవుతాడు, నానా రకాలైపోతుంది, ఇష్యూ సైడ్ ట్రాక్ అయిపోతుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్. నరసింహారెడ్డి గారు అందరూ కూడా ఇందాక వచ్చినటువంటి అభిప్రాయం కూడా అందరూ అనుకుంటుంది ఏమిటంటే మీ పార్టీ అధినాయకత్వం, మీ పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు నోరు విప్పకపోవడానికి ఏమిటి కారణం ఏమిటంటే చిదంబరంతో మాట్లాడినాక ఈ 5 తారీఖు మీటింగ్ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమి రెస్పాన్స్ రాలేదు, ఏమి ప్రకటన రాలేదు. ప్రకటన రాని మనం ఏది అనౌన్స్ చేసినా తప్పవుతుంది. అంతే అఖిలపక్ష సమావేశంలో కాకుండా విడిగా కూడా మీ అధ్యక్షులు గారు చాలా మంది ముఖ్య నాయకులు కలిశారు. ముఖ్య నాయకులు కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత వారు వీరికి విషయం చెప్పిన తర్వాత వీరు వారికి విషయం చెప్పిన తర్వాత కనీసం ఏదో చెప్పాలి కదా. వారు కూడా విషయాలు చెప్తలేరు. చిదంబరం తోటి కూడా మాట్లాడితే చిదంబరం కూడా మేడం రాలేదు అప్పటి వరకు. ఈయన కలిసిన తర్వాత సాయంత్రం వచ్చింది. చిదంబరం గారు కూడా మేడం కలవండి, మరి మిగతా వాళ్ళ కోరిక ముఖ్య నేతలతో మాట్లాడిన చిదంబరం కూడా అనౌన్స్ చేయలేదు కదా. ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడాలా, మేడం తోటి మాట్లాడాలా, కోర్ కమిటీలో ఉన్న పెద్దలతో మాట్లాడిన తర్వాత చిదంబరం ఆయన వ్యూస్ చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు, మీరు తొందరపడకండి, మీకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి, కానీ అంటే మనం పరిస్థితులు అనుకూలంగా మబ్బుల పప్పుల కాలేందుకైనా మనం ఎందుకు తొందరపడాలని చెప్పారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ స్టేట్మెంట్ వచ్చినాక దాన్ని ఏం చేయాలన్నది అవసరమైతే మీరు ఇండివిజువల్ కాకుండా మాకు జేఏసీ ఉంది, జేఏసీలో కూర్చొని నిర్ణయం తీసుకోవాలా, జేఏసీకి మొదలు మనం కామెంట్ చేసి బాగుండదని చెప్పని ఆ రోజు ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న అవైలబుల్ ఉన్నది ఒక బీజేపీ ఒక్కరే లేకుండే, దత్తాత్రేయ టెలిఫోన్లో దొరకలేదు, అవైలబుల్ లేకుంటే ఆయన వెళ్ళి హైదరాబాద్కి వచ్చేసింది. కాబట్టి ఉన్న వాళ్ళందరం కూడా కోర్ కమిటీ కూర్చొని డిసిషన్ తీసుకున్నాం. డిసిషన్ తీసుకొని ఉద్యమం కంటిన్యూ కావాలా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమం కంటిన్యూ కావాలా. అందుకని ఆ కమిటీలో వచ్చిన అభిప్రాయాలు నక్సలైట్ల ప్రభావం ఉందని చెప్పని వేరే వస్తే అవన్నీ ఖండించాం. తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో మీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ చాకౌట్ చేస్తాం. ఈ చిదంబరం కమిటీ తర్వాత ఏదైనా ఒపీనియన్ వస్తే దానిలో జేఏసీ కూర్చొని ఇప్పుడు నాకు వార్త అందింది, చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడు వార్త అందింది, కోర్ కమిటీ సమావేశం అయిపోయిన తర్వాత అహ్మద్ పటేల్ సోనియా గాంధీ గారికి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి, చాలా ముఖ్యమైనటువంటి వారు, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో సూన్ అన్నారు. మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడే నేను కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అహ్మద్ పటేల్ గారు చెప్తూ తెలంగాణ సమస్య ఇప్పట్లో తేలేదు కాదు అని అన్నారు. నేనేమంటానంటే ఆయన స్వయంగా అన్నారు, ఆయన అన్నట్టుగా ఎవరో చెప్పడం కాదు. అంటే నేను ఎవరైనా కేంద్రం అయినా తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అట్ సేమ్ టైం మెజారిటీ ఆన్ ద హోల్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, టోటల్ స్టేట్ కి, ప్రజలకి లబ్ధి చేకూరద్ది, భవిష్యత్తు ఉంటుంది, లేదు విడిపోతే ఉంటుందా అని అనేది కూడా అహ్మద్ పటేల్ గారు చెప్పినటువంటి మాట తెలంగాణ ప్రజలు ఇంతో గాయపరిచేదిలా ఉందా, ఇబ్బంది పెట్టేదిలా ఉందా? అంటే అవి ఇప్పుడు వీళ్ళందరూ అనేక మంది నేతలు ఇచ్చే దాంట్లో వాళ్ళు అర్థం పెట్టే మన వాళ్ళు జర్నలిస్టులు కూడా ఇంటర్ప్రిట్ చేయడంలో కూడా కొన్ని తేడాలు వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆంధ్ర కానీ తెలంగాణ ప్రాంతం వల్ల ప్రజల్ని మనసు దెబ్బతీసే విధంగా కేంద్రం ప్రవర్తిస్తుందని నేను అనుకోవట్లే. ఇప్పుడు ముందు శాంతి శాంతి అని చెప్పేసి వాళ్ళు శాంతి వచనాలు పలుకుతూ ఇంకో పక్కన రెచ్చగొట్టే చర్యలు చేయరు. అంటే ఏదో ఒక
పాలసీ అడాప్ట్ చేయాలా, యూనిఫార్మిటీ ఉండాలా, బేసిక్ స్ట్రక్చర్ రాష్ట్రాన్ని ఎందుకు చీల్చాలా, ఏ పరిస్థితుల్లో చీల్చాలా, భాషా ప్రయత్నాలు చీల్చాలనా లేదు జనాభా ప్రాతిపదికన చీల్చాలనా అనేది నేషనల్ లెవెల్లో ఒక పాలసీ అడాప్ట్ చేయాలనేది మా వర్షన్ అనుకోండి. తెలంగాణ వాళ్ళు మేము చాలా కాలం నుంచి చేస్తున్నాము, మాకు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడతాం. రకాలుగా విధ్వంసాలు కానీ లాంగ్ ఆర్డర్ కానీ బాగలేదు పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ గురించి ఎంత గొప్పగా ఉండిందో ప్రస్తుతం మనం ఇతర రాష్ట్రాల్లో మనం తలవంచుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా సున్నితమైన సిచ్యువేషన్కి వచ్చేసేసింది. కేంద్రం వాళ్ళ రాజకీయ చాతుర్యం అనండి, పరిపాలనా దక్షత అనండి, అన్ని విడబోసి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది. గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఎలా చూస్తారు అహ్మద్ పటేల్ గారు చేసినటువంటి వ్యాఖ్య? అహ్మద్ పటేల్ కరెక్ట్ వ్యాఖ్యను చేసినాడు, దాని తప్పేం లేదు. ఇప్పుడే తెలంగాణ విషయం తేలదు అన్నాడు. హౌ క్యాన్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే వీళ్ళందరూ పోయి వీళ్ళందరితో 8 పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడినప్పుడు కూడా అక్కడ వాళ్ళ దగ్గర వచ్చిందేంటి, ఇప్పుడు తెలంగాణకు ఇది ఇమ్మీడియట్ గా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పలేదు వాళ్ళు. వీళ్ళందరూ కలిసిందంటే పీస్ రెస్టోర్ చేయండి అని ఒక అప్పీల్ చేసిన ఏది ప్రజల రాష్ట్ర ప్రజలకు పరిష్కారం చేయాలని కూడా చెప్తాను. చేసినారు ప్రజలకు, విద్యార్థులకు, జేఏసీ వాళ్ళకి అందరికీ చెప్పినారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు అది కూడా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక మిషనరీ నిర్మించవలసిన అవసరం ఉన్నది. ఎటువంటి మిషనరీ పెట్టాలన్న దాని మీద ఆలోచన జరుగుతున్నది. ఎందుకంటే చిదంబరం గారు నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఒకటి అంటే అందరూ కూడా ఎవ్వరు కూడా రేపు సాయంత్రం జేబులో పెట్టుకొచ్చేస్తున్నారు అనుకోవడం. ఇది మొత్తం చివరికి దీని పరిణామం ఎలాంటిది ఏమిటి అనేటువంటిది అది కొన్ని నెలలు పట్టచ్చు, లేదా ఒక సంవత్సరాలు పట్టచ్చు. అది అదిలా ఉంచండి. అంటే అసలు ఒక నిర్ణయం అంటూ జరిగిన తర్వాత నిర్ణయం జరిగింది, దీని గురించి ఇదిగో ఈ రకమైనటువంటి ప్రక్రియ, ఈ రకమైనటువంటి ఒక యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నాం, ఈ రకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం అని అనడం వేరు. అసలు దీని గురించి నిర్ణయం ఇప్పుడే తీసుకోవడం లేదు, తీసుకునేటువంటి పరిస్థితి లేదు అనడం వేరు. ఒకటి ఉందండి, కాంగ్రెస్ హైకమాండ్ 9th నాడు కానివ్వండి, 23rd కానివ్వండి, 5th నాడు కానివ్వండి స్టేట్మెంట్ చేసిన దాంట్లో చాలా క్లారిటీగా చెప్పినారు. ఏమిటంటే ప్రాసెస్ మొదలు పెట్టినాము, దాన్ని ఎక్కడ బ్రేక్ లేదు, ప్రాసెస్ క్లోజ్ చేసిన వాళ్ళు అనలేదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రాసెస్ మొదలు పెట్టిన దానికి ఈ రాష్ట్రంలో ఈ రోజు వచ్చినటువంటి సమస్యను ఏ విధంగా దాన్ని కూల్ డౌన్ చేసి ఒక అట్మాస్ఫియర్ తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనేది మాత్రమే ఏది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప తెలంగాణకు ఇవ్వటం లేదు అని కూడా ఇప్పుడు అహ్మద్ పటేల్ కూడా చెప్పలేదు. తెలంగాణకు ఇప్పుడప్పుడే పరిష్కారం రాదు అన్నాడు. ఎందుకంటే రాదు అని అన్నాడు. ఎందుకనంటే ఇప్పుడు ఒక కమిటీ వేయాలి కదా, ఏదో ఒక మిషనరీ కావాలి కదా. మిషనరీ హాస్ టు డిస్కస్ విత్ వేరియస్ పీపుల్. ఇంకా మన జరిగిన పొలిటికల్ పార్టీసే కాకుండా జేఏసీ ఉన్నది, విద్యార్థులు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎంతో వేరియస్ టైప్ ఆఫ్ ఉన్నారు. వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, ఇంకా ఎక్కువనే సమయం పట్టొచ్చు. ఏది ఏమైనా కూడా ఒకటి ఏంటంటే ఒక యునానిమస్ అభిప్రాయం రావాలని చెప్పి కోరుకున్నారు. యునానిమస్ అభిప్రాయం మన వచ్చింది, దాన్ని యూటర్న్ పెరిగినారు. కాబట్టి యునానిమటీ రాలేదని చెప్పి అనుకుంటేందుకు వీలు లేదు. ఇప్పుడు యునానిమటీ ఆల్రెడీ అరైవ్డ్, ఆల్ పొలిటికల్ పార్టీస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వచ్చినారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఏ విధమైనటువంటి మిషనరీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్లి ఈ విషయంలో ఆ మెషినరీ మీద ఏం చేసినటువంటి వ్యాఖ్య అంటారా? మిషనరీ మీద కాదు, ఇది మిషనరీ మీద కాదు, మొత్తం మీద జనరల్ జరిగినప్పుడు తెలంగాణ సమస్య ఏమైంది అని అంటే ఇప్పుడప్పుడే తేలేది కాదు అన్నాడు. అది ఎవ్రీబడి నోస్ దట్. ఇప్పుడు మారింది. తెలంగాణ విషయంలో తక్షణం జరిగేది లేదు అన్నాడు. దానివల్ల నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ సో సూన్. అంతే కదా, సో సూన్ నరసింహారెడ్డి గారు మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఈ వ్యాఖ్య? ఇప్పుడు ఎవరైనా తెలంగాణ వెంటనే పరిష్కారం అయిందని చెప్పి అనుకోవడం లేదు. కానీ వాళ్ళే కోర్ కమిటీ కానీ, కేబినెట్ కానీ, కాంగ్రెస్ ఏఐసీసీ కానీ ఎవరైనా కానీ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తేనే పరిష్కారానికి మార్గం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రకటనలు ఇవ్వకపోతే వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారు కానీ, షకీల్ అహ్మద్ గారు కానీ, అహ్మద్ పటేల్ గారు వీరందరి దగ్గర నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనగా కనపట్లేదా? ఇక వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ అండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే అది.
కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఫైనల్ గా డిసిషన్ ఒకటి వస్తుంది, మాటలకు డిసిషన్ వేరే వస్తుంది. కానీ ఇప్పుడు కావాల్సింది ఈ కోర్ కమిటీ నిర్ణయం ప్రకటన కావాలా. అహ్మద్ పటేల్ గారు ఇప్పుడే కాదు అని చెప్పన్నది వాస్తవమే. ఇప్పుడే ఎవరైతే అనుకున్నారు, ఏమనేది ఏంటంటే ఒక ఫ్రేమ్ పెట్టి ఆ ఏ టైం లోపల చేస్తారో ఎప్పుడు చేస్తారు అని చెప్పితే దానికి ఏదైనా మేము పబ్లిక్ ను కన్విన్స్ చేయడానికి, స్టూడెంట్స్ ను కన్విన్స్ చేయడానికి ఏదైనా లైన్ చేసి కూర్చొని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏం టైం ఫిక్స్ చేయకపోతే మీరు ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయండి అంటే జనం ఆగేదానికి సిద్ధంగా లేరు. జనం మాత్రం రెడీగా ఉన్నారు. ఎవరు అన్నా లేకపోయినా ఏ పార్టీ వచ్చినా రాజకీయ పార్టీ దాటి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇదంతా ఉన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం నడుస్తుంది. ఆల్రెడీ గోన్. ఇవాళ ఎవరి చేతిలో లేదు ఉద్యమం, ప్రజల చేతికి పోయింది. ప్రజలు మరి పెద్ద మనుషులు అని చెప్పిన వీళ్ళని భావిస్తున్నారు కాబట్టి వీళ్ళు సక్రమంగా పనిచేస్తే పర్వాలేదు, లేకపోతే వీళ్ళని కాదని కూడా పోయేదానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. పదవి గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రబాబు రెడ్డి గారు, నాయ నరసింహారెడ్డి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు చర్చలో పాల్గొనడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.